హాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజ్ పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ పల్లీలు కొన్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి. వేగిపోయండి, పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ అండి. కొంచెం మినపప్పు, తీసేద్దామండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇది పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఆయిల్ అందులో కొంచెం ఉంది. నేను ఒక 10 వరకు వేసానండి. మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారం బట్టి మీరు వేసుకోండి. క్యాబేజ్ అండి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను నేను, కడిగి. నా దగ్గర రోస్టెడ్ జీరా పౌడర్ ఉందండి, ఇది కొంచెం వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఆ పప్పులు వేయించుకున్నాం కదండి, అప్పుడే ఒక 1/2 స్పూన్ జీరా వేసి వేయించేసుకోవచ్చండి వాటితో పాటు. ఇప్పుడు ఇవి వేసేద్దాం. నేను క్యాబేజ్ దీంతో పాటు వేయట్లేదండి. వాటర్ పోయకుండా వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో. క్యాబేజ్ వేసిన తర్వాత బాగా ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు మనం. క్యాబేజ్ అక్కడక్కడ కొంచెం కొంచెం ముక్కలుగా కనిపిస్తుంది. ఇలా మరి పేస్ట్లా చేసేసుకోకండి. ఆవాలండి, ఎండుమిర్చి, కరివేపాకు, రెడీ అయిపోయిందండి మన క్యాబేజ్ పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజ్ ఎండు రొయ్యల కూర చేస్తున్నానండి. క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా ఎండు రొయ్యలు ఇవి, డ్రై ప్రాన్. ఒక 15 నిమిషాలు నానబెట్టి ఉప్పు వేసి బాగా 4 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇసుక లేకుండా చూసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాస్ ఒక 2, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, రుచికి సరిపడా కారం అండి, కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఎండు రొయ్యలు ప్రాన్స్
డ్రై ప్రాన్స్ అండి. ఇవి ఫ్రై చేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. అయిపోయిందండి, తీసేద్దాం. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ అండి. ఇప్పుడు క్యాబేజ్ వేసేద్దామండి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes వేయించుకుందామండి. సాల్ట్ వేసేద్దామండి, త్వరగా మగ్గిపోతుంది. పసుపు కూడా. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో పొడి మసాలా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. కారం, జీరా పొడి, ధనియా పొడి. ఒక 1/2 minute మసాలాలు వేయించుకుందామండి. వేగిపోయిందండి. ఈ టమాటోస్ వేసేసుకుందామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. టమాటో కూడా మగ్గిందండి. ఇప్పుడు ఇది ముద్దకూర కాబట్టి కొంచెం నేను వాటర్ పోస్తానండి. ఉప్పు కారం ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏమైనా పడేటట్టయితే ఇప్పుడు వేసేసుకోండి. ఈ ప్రాన్స్ కూడా ఇప్పుడే వేసేయాలండి. క్యాబేజ్లో కలిసిపోతే కనిపించవు అవి మీకు, రెండు ఒకే కలర్లో ఉంటాయి ఆల్మోస్ట్. కానీ టేస్ట్ బాగుంటుందండి ఇది. ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలీదు. నేను చాలాసార్లు చేశానండి కాంబినేషన్. బాగుంటుంది, ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ కర్రీని. సిమ్లో పెట్టేసి మగనిద్దామండి. అయిపోయిందండి కర్రీ. ఆయిల్ వదిలేస్తుంది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చండి. నాకు ఇంట్లో కొత్తిమీర అయిపోయింది. తోటలో ఒకే ఒక మొక్క ఉంది, దాన్ని వీక్కొచ్చాను ఇప్పుడు.
చాలా బాగుంటుందండి కర్రీ, రైస్తో బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.